ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు, అమరుల సంస్మరణ దినోత్సవం. గత ఏడాది తాను ఒంగోలు నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అక్కడ ఇండియా గేట్ దగ్గర ఫిబ్రవరి 14న అమరులైన భారత వీర జవాన్లకు నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్టు చెబుతున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ఈ సైకిల్ యాత్ర ఫిబ్రవరి 14 నాటికి కన్యాకుమారికి చేరుకుంటుందని, అక్కడ ఉన్న ప్రపంచమంతా ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే జరుపుకుంటే మన దేశంలో మాత్రం ఆ రోజు బ్లాక్ డేగా పరిగణిస్తారు. కారణం 2019 ఫిబ్రవరి 14న జమ్మూలోని శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత జవాన్లపై దాడి జరగడమే. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మరణించిన సైనికులు గౌరవార్థం ఆ రోజును అమరవీరులకు సంస్మరించుకుంటున్నారు. భారతీయ సైనికులు తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్ మీద లేదిపుర కారుతో ఆత్మాహుతి బాంబ్ దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఒక ఉగ్రవాది మరణించారు. దీంతో ఫిబ్రవరి 14న భారత అమరవీరులకు నివాళులు అర్పిస్తూ దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రజలు సైనికులను స్మరించుకుంటున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే బదులుగా అమరులైన జవాన్ల సంస్మరణ దినోత్సవంగా పాటించాలని కోరుతూ ఒంగోలుకు చెందిన యువకుడు కీర్తి నాయుడు ప్రతి ఏటా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఫిబ్రవరి 14 నాటికి కన్యాకుమారికి చేరుకుని అక్కడ భారత అమరవీర జవాన్లకు నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లాడు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన భారత జవాన్ల గౌరవార్థం ఈ యాత్ర చేస్తున్నట్లు కీర్తి నాయుడు తెలిపారు. గత ఏడాది తాను ఒంగోలు నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అక్కడ ఇండియా గేట్ దగ్గర ఫిబ్రవరి 14న అమరులైన భారత వీర జవాన్లకు నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ఈ సైకిల్ యాత్ర ఫిబ్రవరి 14 నాటికి కన్యాకుమారికి చేరుకుంటుందని, అక్కడ ఉన్న స్థానికులతో కలిసి అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఆ రోజున ప్రతి భారతీయుడు పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల కోసం కొద్దిసేపు మౌనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.